Audio Jungle. Audio Jungle. ఆదాము పిల్లలైనట్టి హేబేలు కయీను దేవునికి అర్పణలు అర్పించడంలో హేబేలు అంటే ఆవిరి. హేబేలు అంటే ఆవిరి. హేబేలు అంటే ఆవిరి. ప్రసంగ గ్రంథంలో హేబేల్ అంటాడు, వ్యర్థం అన్నాడు. ఆవిరి అన్నమాట, వృధా అని అన్నాడు. ఒక ఆయన దుష్టుని సంబంధి, ఒక ఆయన ఏమో దేవుని సంబంధి. దేవుడు ఆశించిన రీతిగా అర్పించాడు విశ్వాసాన్ని బట్టి. దేవుడు కావాల్సింది విశ్వాసం కదా. విశ్వాసాన్ని బట్టి అర్పించేది, దేవుడు అంగీకరించేది కూడా హృదయంలో ఉన్న దాన్ని బట్టి అంగీకరిస్తాడు. పరిచయలాగా తోసిన దాన్ని లేకపోతే ఆజ్ఞాపించిన దాన్ని వేసి హృదయపూర్వకంగా చేయకపోతే కనుక ఆయన అంగీకరించాడు అన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ఆదాముని ఎవరిని జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఇచ్చాడు. ఆ ఇద్దరు బిడ్డలో ఒకడు అపవాది సంబంధాన్ని చెప్పడం జరిగింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, మనము కయ్యను వంటి వారమే ఉండరు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను అంతే. మరి విశ్వాసాన్ని బట్టి దేవుడు విశ్వాసాన్ని అంగీకరించాడు అనమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు బలి అర్పించబడింది. అది ఇద్దరు అర్పణలు ఎవరు సంపాదించిన దాంట్లో వాళ్ళు అర్పించారు, కానీ విశ్వాసం లేకుండా అర్పించాడు అనమాట కయ్యి. దేవుడు మరి విశ్వాసాన్ని అంగీకరించాడు. హెబ్రీ 11:4లో విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అదైందా? అది అంగీకరించి నేను విశ్వాసాన్న బలిన విశ్వాసాన్ని అంగీకరించాడు. అందువల్ల విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటం అసాధ్యం అన్నమాట. కాబట్టి ఈ అర్పణలు ఇవ్వమని, దేవునికి అర్పణలు ఇవ్వటం అని నేర్పించింది ఎవరు? ఆదామే. ఎందుకంటే ప్రవక్త కాబట్టి. ఆదాము ఎవరు? కుటుంబ యజమాని, యాజకుడు, ప్రవక్త కూడా. మనందరికి తెలుసు, అది యోధా పత్రికలో ఆయన ప్రవచించినట్టుగా మనకి చెప్పడం జరుగుతుంది. యోధా పత్రిక 14వ వచనం. యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకుని 7వ వాడైన ఆను కూడా వీరిని గురించి ప్రవచించట్లేదు. ప్రవచించడం అనేది ప్రవక్తలకు సంబంధించి. అందువల్ల ఆయన ప్రవచించి ప్రవక్తలు అనమాట. ఆల్రెడీ వాళ్ళ పేదలు పావ ప్రవక్తలు. అందుకనే యాకోబుని ఆస్వాదించడం అనేది జరిగించారు కదా. కాబట్టి ఇది ప్రవక్తలకు సాధ్యమైంది అనమాట, ఆశీర్వదించడం అనేది. కాబట్టి ఆదాము కూడా ఒక ప్రవక్త. కాబట్టి దేవుడి యొక్క సందేశాన్ని ప్రకారంగా ఆయన పనిచేశాడు. అబద్ధ బోధకుల గురించి కూడా హెచ్చరించాడు ఆయన. అందువల్ల కుటుంబ యజమానుల పిల్లలకి నేర్పేవారు కాబట్టి వాళ్ళ నేర్పడం బట్టి వాళ్ళిద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. అది ఆదాము తన భార్యను అవ్వనుకున్నప్పుడు ఆమె గర్భవతి కయ్యింది. యెహోవా దైవాన్ని నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. హేబేలు కయ్యను జన్మించారు. వాళ్ళిద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలుచుకున్న వాటిలో ప్రోగిన వాటిలో తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపం వచ్చి తన ముఖం చిన్నబోచుకొనగా, యెహోవా కయ్యనుతో నీ కోపం ఎలా, ముఖం చిన్నబుచ్చుకున్నవేమి, నువ్వు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా, సత్క్రియ చేయనేలో వాకిని పాపం పోల్చుండు అన్నాడు. అదైనా నిజానికి ఈ విశ్వాసంతో బయలుపిస్తే, ఈ విశ్వాసంతో
ఆయన పొలం పంటలో అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడా? విశ్వాసంతో అర్పిస్తే అంగీకరిస్తాడా అంగీకరించడా? విశ్వాసం లేదు అర్థం. అందుకని ఆయన అన్నాడు అనమాట, నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకోవా, ఎత్తుకోపో, ఒకవేళ మంచి పని చేయకపోతే నువ్వు పాపం పొంచి ఉండదు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి కయ్యను హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినందుకు తన తమ్ముడిని ఆయన పొలంలో పడి చంపేశాడు. అవునా? ఏహో చంపేశాడు ఆయన. 8వ వచనంలో కయ్యను తన తమ్ముడిని హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడిని హేబేలును చంపేశాడు. అక్కడ చెప్పాడు కదా 1 కయ్యను ఎవరి సంబంధి? అపవాద సంబంధి. అపవాద సంబంధి అయినా ఈ కయ్యను ఏం చేశాడంటే తన తమ్ముడిని హేబేలుని చంపడం జరిగింది. దేవుడు ఆయన విచారణలో తీసుకున్నాడు. భూమి మీద నిర్దోషుల రక్తానికి దేవుడు నిర్దోషుల రక్తాన్ని చిందించినప్పుడు ఆయన తీర్పులో తీసుకుంటాడు. అందుకే అడిగాడు, నీ తమ్ముడైన కయ్యను ఎక్కడ అని అడిగాడు. ఆ కయ్యన్ని నీ తమ్ముడు ఎక్కడ అని అడిగితే నేను కావలు అని అన్నాడు. అప్పుడు ఆయన 10వ వచనంలో నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతుంది. కావున నీ తమ్ముడు రక్తము ఈ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పింపబడివాడు అన్నాడు. ఈ దోషులు చంపితే అదైన ఇలాంటి శాపగ్రస్తులు అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల తన తమ్ముడు నిర్దోషి కాబట్టి ఆయన నిర్దోషి అయినటువంటి వాడి రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయన ఏమయ్యాడంటే అంతవరకు తన పొలం పండేది ఆయన పనిచేస్తే, కానీ నిర్దోషిని చంపినందుకు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు పొలం పంట అని నువ్వు పొలాన్ని పండించినా నీకు పంట ఇవ్వదు, దేశదేమ వైపు తిరుగుతావు అని చెప్పేశాడు అనమాట. అప్పుడు అర్థమైందని నా దోష శిక్ష నేను భరించలేనంత అయిందని చెప్పేసి. అంటే అప్పుడు నన్ను ఎవరైతే చంపుతాడో వాడు నన్ను కనుగొని వాడు ఎవడు వాడు నన్ను చంపునని యెహోవా చెప్పాడు. 14వ వచనం దేశ దిమ్మర వైపు తిరుగుతా అన్నాడు. 12వ వచనంలో నువ్వు నేల చేసి తన సారం ఇక మీద నీకు ఇయ్యదు, ఆయనకి ఇవ్వదు, అందరికి ఇస్తుంది. అదే అంటే విశ్వాసిని ఎప్పుడైతే అర్థం చేశారో దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. రోమా ప్రభుత్వం క్రైస్తవులు ఎప్పుడైతే హింసించిందో వారి యొక్క రక్తాన్ని బట్టి రోమా ప్రభుత్వాన్ని లేకుండా చేసేశాడు దేవుడు. అవునా? ప్రభుత్వాన్ని తీసేశాడు అనమాట. అంటే దేవుడు నీతిమంతుల రక్తాన్ని సిద్ధిస్తే కనుక దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అది మీకు ఒక టాపిక్, నేను తర్వాత మాట్లాడతాను. రైట్. కాబట్టి 4వ అధ్యాయంలో ఆదాం కుమారుడైన హేబేలు కయ్యను దుష్టుని సంబంధి కాబట్టి తన తమ్ముడిని చంపాడు. దేవుడు ఆయన నిర్దోష రక్తాన్ని చంపినందుకు శపించాడు అనమాట. అంటే నీకు ఈ పొలం ఇక నీకు సారం ఇవ్వదని చెప్పేశాడు అనమాట. నన్ను కనుగొన్నవాడు నన్ను చంపుతానని చెప్పేసి అనుకున్నాడు. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనా కయ్యను చంపినారో వాళ్ళకి ప్రధాన్ని 700 కలిగిన అన్నాడు. అంతే. మరి ఎవడైనా కయ్యను కనుగొని అతను చంపుకున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు అనమాట. ఒక గుర్తు పెట్టాడు అనమాట ఆయనకి. ఈయన కయ్యను ఈయన ఎవరిని చంపకూడదని. చూసారా? ఇప్పుడు సజావుగా సాగుతున్న జీవితాన్ని చాలా మంది ఏం చేస్తారనమాట, అన్నయ్యని చంపో, తమ్ముని చంపో, ఆస్తుల కోసం, లేకపోతే భార్యని చంపో, భర్తను చంపో, సజావుగా సాగుతున్న నెమ్మదిగా బ్రతుకుతున్న జీవితాన్ని ఏం చేస్తారనమాట, ఒక నిర్దోషిని చంపి జైల్లో జీవిత ఖైదీలుగా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా చాలాసార్లు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం. ఇక్కడ మన రాజమండ్రి సెంటర్ జైలు దగ్గర అక్కడ ఖైదీలు కొడతారనమాట. వాళ్ళు ఆ సంవత్సరం విడుదల చేసి వాళ్ళందరూ బయటకు తప్పేస్తారు. నేను పెట్రోల్ కొట్టిస్తా ఏమంటాడంటే మీరు ఎవరిని ఏం చేశారని అడుగుతాను. నేను ఒకటి చంపేశాను అని చెప్పేసి ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన నేను గిరితే పడిపోయాడండి, చచ్చిపోయాడండి అని ఇలా చెప్తారనమాట. అంటే చంపడం వల్ల వాళ్ళ జీవితంలో కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 10 సంవత్సరాలు అవ్వచ్చు, 12 సంవత్సరాలు అవ్వచ్చు, వాళ్ళ జీవితం స్పాయిల్ అయిపోయింది. భార్యతో, భర్తతో, బిడ్డలతో, బంధుత్వంతో అది ఆయన కష్టపడి పని చేసుకుని నెమ్మదిగా జీవితము లేదు. రేపొద్దున వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు సైతం, బయట వాళ్ళు సైతం వీళ్ళు నేరగాడు అని చెప్పేసి చూస్తూనే ఉంటారు. చూసారు ఎంత సమస్య తెచ్చుకుంటున్నాడు ఒక మనిషిని చంపేయడం వల్ల. ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రతి అంటే నరహత్య చేయొద్దని ఇశ్రాయేలుకి ఇచ్చింది అదే. హత్య చేయడం అనేది చాలా పాపం అనమాట. అలాగే ఏదైనా పాపమే అయినప్పటికీ
ఈయన దుష్టుని సంబంధి, అంటే ఎవడైతే అపవాద సంబంధమైన వాడు ఏం చేస్తాడంటే మనుషులు చంపడానికి కూడా వెనకాడనమాట. కానీ శాపగ్రస్తుడు అయ్యారనమాట. నిర్దోషిని చంపడం వాళ్ళు ఏమయ్యారు అతను శాపగ్రస్తుడు అయ్యారు. ఆ విషయాన్ని 4:1-15 వరకు మనం చెప్పడం జరుగుతుంది. 16లో కయ్యను సంతానం ఎలా విస్తరించిందో చెప్పాడు. మనకి చరిత్ర అంతా వివరంగా చెప్పట్లా, ఎందుకంటే అసలు సృష్టి ఎలా కలిగింది, మానవుడు ఎలా సృష్టించబడ్డాడు, వివాహం ఎలా, దేవుడు స్త్రీ పురుషుల్ని ఎలా ఏకం చేశాడు, వారిద్దరి ద్వారా భూమి మీద జనం ఎలా విస్తరించారు, వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి క్షమాపణ దయచేయడానికి దేవుడు ఎలాంటి యొక్క క్రీస్తుని పంపించడానికి ఎవరి సంతానం నుంచి రావడానికి ఆయన ఏర్పాటు చేసి ఇవి చెప్పడానికి ఆదికాండం రాయించాడు దేవుడు. అందుకే చూడండి 16 అతను కయ్యను యెహోవా సన్నిధిలోకి బయలుదేరి ఏదేను తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉన్నాడు అన్నాడు. మరి అక్కడ ఏం చేశాడు ఆయన? కయ్యను తన భార్యను కూడినప్పుడు అన్నాడు కదా. అయితే మరి ఆదాముకి కుమారుడు పుట్టారు కదా, అవునా కదా? 5వ వచనంలో 5 వచనంలో ఆదాము ప్రజల దినము 30 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందాడు అన్నాడు. ఆ పైన 3వ వచనంలో ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలిక తన స్వరూపం కుమారుడికైనా అతనికి చేతు అని పేరు పెట్టాడు. అలాగా ఆయన చేతును కలిగిన తర్వాత 4వ వచనం ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు, అతను కుమార్తెలను కనినాడు అనమాట. ధర్మశాస్త్రం లేదు కదా. ఇప్పుడు అదేంటి, ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం లేరు, కొత్త నిబంధనలు ఉన్నారు, చాలా స్ట్రిక్ట్, అంటే ఇక వివాహము అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకత ఉండాలి అనేది కొత్త నిబంధనలు చెప్పేశారు. ధర్మశాస్త్రం వచ్చేటప్పటికే వాయువర్షం ప్రవేశపెట్టాడు. ఇప్పటి నుంచి ఆదాము దగ్గరికి చూస్తే ఎలా ఉంటుంది? ఏంటి సొంత చెల్లెలు చేసుకున్నాడా? అవునా? ఇప్పుడు మనం ఆదికాండంలో తండ్రి గురించి, కుమారుడు గురించి, పరిశుద్ధాత్మ గురించి చెప్పుకున్నప్పుడు ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నామో, బాధ వేస్తుందో, ఎలా కొన్ని విషయాలు ఏంటి ఎలా చెప్పాలి, ఏంటి అర్థం కాదు అనిపిస్తుందో, ఇప్పుడు మరి డైరెక్ట్గా ఆదాము బిడ్డలు పెళ్లి చేసుకున్నారు. అది తప్పు కాదు కదా. ధర్మశాస్త్రం లేనప్పుడు ఏది పాపం కాదండి. ధర్మశాస్త్రం మరి లేవికాండం 18వ అధ్యాయంలో వాయువర్షం ప్రవేశపెట్టబడ్డాయి. మరి వాయువర్షం ప్రవేశపెట్టబడినప్పుడు రక్త సంబంధాలు మానసాధనం తీయకూడదు అన్నాడు, అవునా కాదా? పిండిది, అత్తది, ఇలా కోడలది మానసాధనం తీయకూడదు అని చెప్పేశాడు. మరి ఇప్పుడు పితరులు ఇవ్వడం ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్తే దోషులు. అందువల్ల ఏ కాలానికి సంబంధించి ఆ కాలంలో గుర్తించి పెట్టారు అన్నమాట. మానవ జాతి విస్తరించడానికి దేవుడు ఆదామవ్వల్ని ఫలించి అభివృద్ధి పొందమని ఆస్వాదించాడు. వాళ్ళ పిల్లలు కుమారుడు పుట్టారు, వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఇక్కడి నుంచి నువ్వు తప్పు పట్టకూడదు. కొత్త నిబంధన నుంచి వాళ్ళు ఏం చేయకూడదు? తప్పు పట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధన నుంచి తప్పు పడితే అక్కడ దేవుడు తప్పు చేసినట్టే కదా. అందుకని మనము గ్రంథం చదివేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందువల్ల ఈ కయ్యను సంతానం ఎలా విస్తరించిందో చెప్పాడు అనమాట 4వ అధ్యాయంలో. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి నోదు దేశంలో కాపురం ఉన్నాడంట. నోదు దేశం మోషే కాలానికి వచ్చేటప్పుడు నోదు దేశం ఏర్పడింది. కయ్యను తన భార్యను కూడినప్పుడు గర్భవతి అనుకుని కలిగింది. అతను మళ్ళా ఊరు కట్టించి అతను కుమారుని పేరు పెట్టి హానోకు అని పేరు పెట్టాడు. తర్వాత హానోకు ఏలాదు పుట్టాడు. తర్వాత మహుయేలు, మధుషయేలు, లెమెకు 2 స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు, ఆదా, సిల్లా. తర్వాత అతను ఆదాయ యాబాను కన్నాడు. అతను పశువులు కాబట్టి గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. ఆదికాండం అంతా కూడా మూల పురుషుడు చెప్తుంది, అవునా? అసలు అది అతని సహోదరుని పేరు యూబాలు. ఇతను సితారాను సాయకులు వాడికి చేయవారందరికీ మూల పురుషుడు. అంటే వాయించే సంబంధమైన అన్ని కూడా తయారు చేసి ఎవరన్నమాట? యూబాలు. కాబట్టి వాళ్ళిద్దరికి పుట్టారు. మరియు సెల్లా తుబల్కాయము అతను పదును గల రాగి పనిముట్లన్నిటి ఎనుప పనిముట్లు చేసేవాడు. తుబల్కాయను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యతో, ఆదా ఓ సెల్లా నా పలుకు వినండి, లెమెకు భార్యను నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పశువాన్ని చంపితిని.
7 ప్రధాన కయ్యను కోసం వచ్చిన నాకు లెమెకు కోసం 77 అంతలు వచ్చినాను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కొమ్మ కయ్యను చంపిన హేబెలు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించిన అనుకుని అతను షేత్ అని పేరు పెట్టాడు. ఇది జరిగిపోయిందా కదా? కయ్యను వివాహం చేసుకోకముందే ఈ విషయాలు జరిగిపోయినాయి అనమాట. జరిగిపోతుంది ముందు వెనక చెప్పుకుంటూ వస్తున్నారు. అవునా కదా? అది అందుకని కయ్యను సంతానం 4 అధ్యాయాలు ఎలా విస్తరించిందో చెప్పాడు. కయ్యను ఏం చేశాడు, కయ్యను ఎలా శాపగ్రస్తుడయ్యాడు, కయ్యను సంతానం ఎలా విస్తరించిందో చెప్పాడు. అవునా? 5వ అధ్యాయంలో ఆదాము వంశం గ్రంథం ఇదే చెప్పి షేతు, అవునా, ఆదాముకి ఎవరు? 6వ వచనంలో షేతు, 9లో ఏనోషు, 12లో కేనాను, మహలేలు ఏరేదు, హనోకు మెతుషేల లెమెకు ఎవరు? లెమెకి ఇది ఎవరి సంతతి? ఆదాము షేతు సంతతి. ఆదాము అనకూడదు, ఎందుకంటే కయ్యను కూడా ఆదాము సంతతే కాబట్టి. షేతు సంతతి. 4వ అధ్యాయము కయ్యను సంతతి. ఇప్పుడు 6వ అధ్యాయంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అదే దేవుని కుమారుడు, నరుల కుమారుడు. అదే చెప్పాడు. వరుసగా చదివితే అర్థమవుతుంది. అక్కడక్కడ తీసుకుంటే దీనికోసం మాకు పెద్ద గొడవ. అంతే కదా మరి. కయ్యను సంతతి అంతా కూడా దేవునితో సంబంధం లేనిపోయింది. ఈ సంతతి అంతా కూడా దేవునితో నడిచిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కయ్యను మన చేతు సంతతి అంతా కూడా ప్రార్థన, ఆయన పుట్టినప్పుడే ప్రార్థన ప్రారంభమైంది. ఇంకా ఆ సంతతి అంతా కూడా దేవుని సంబంధంతో కొనసాగారు అన్నమాట. అందులో కొంతమంది భక్తిగా ఉండొచ్చు, కానీ స్పెసిఫిక్గా చెప్పిన వాళ్ళందరూ దైవభక్తి కలిగిన జీవితాలు కొనసాగించారు. 6 పిల్లలు 7 పిల్లలు ఏకమైపోయారు. 6వ అధ్యాయం అది అనమాట. 6వ అధ్యాయం నరులు భూమి మీద విస్తరింపణ ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారు పుట్టినప్పుడు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్రవారిని చూసి వారందరూ తమ మనసుకు వచ్చినట్టు స్త్రీలు వివాహం చేసుకున్నారు. అంటే వివాహం చేసుకోవడం తప్పు కాదు, కానీ మనసుకు వచ్చిన వివాహం చేసుకోవడం తప్పు కాదు. కానీ విగ్రహారాధికుల్ని క్రైస్తవులు చేసుకోకూడదు. ఎలాగే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు కూడా విగ్రహారాధికులు వివాహం చేసుకోకూడదని ఎలా ఉందో, అలాగే భక్తిహీనుల పిల్లల్ని భక్తిపరుల పిల్లలు వివాహాలు చేసుకోకూడదు. మీకు అర్థమైందా? ఇక్కడ సమస్య ఎందుకు వచ్చిందంటే భక్తిహీనుల పిల్లల్ని భక్తిపరుల పిల్లలు పెళ్లి చేసుకున్నారు అంతే. వివాహాలు చేసుకోవడం తప్ప కాదు. కానీ వీళ్ళిద్దరు కూడా ఏమయ్యారనమాట, భక్తిహీనులు భక్తిపరులు వివాహాల ద్వారా ఏకమైపోయారు, అంటే చెడిపోయారు అంతే. దుష్ట సాంగత్యం మంచి నడవండి చేరుతుంది అన్నట్టుగా వీళ్ళు భక్తిహీనుల పిల్లల వివాహం ఎప్పుడైతే చేసుకున్నారో మొత్తము వాళ్ళందరూ కూడా అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమార్తులై ఉన్నారు. అయిన వారి దినములు 120 ఏళ్ళు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే వారి యొక్క జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించారో అప్పుడు 120 ఏళ్ళు చేసేసాడు దేవుడు. అంతవరకు 969 సంవత్సరాలు బతికాడు మెతుషేల 25వ వచనంలో. అదైనా 20 ఏళ్ళు 969 ఏళ్ళు 969 ఏళ్ళు అంటే బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికినవాడు ఎవరన్నమాట? మెతుషేల. అది అండర్లైన్ చేసుకోండి, మీకు ఎప్పుడో తెలిసి ఉండొచ్చు అది. రైట్. ఏదేమైనప్పటికీ దేవుని కుమారుడు, నరుల కుమారుడు, అవునా? వీరి కోసం పెద్ద డెబిట్లు, అదైనా పెద్ద ఆర్గ్యుమెంట్స్, దాని కొరకు ₹1,00,000 వ్యయం చేయటం వృధా. ఆదికాండం నుంచి ఆదికాండం వరుసగా చదువుకొస్తే ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. మీకు అర్థమైనా అర్థం లేదా? అందుకని క్రైస్తవులు ఏం చేయాలి? ఈ రోజు వరకు ఏంటంటే సరికి రకరకాల చెప్పాను కదా మీకు, వర్ష క్రమంలో ట్రైనింగ్ అవనోడే అలాగే క్రికెట్ తిరుగుతాడు. ఆ రాలిపోయిన చొక్క అంటే అలా తిరుగుతుంది అని చూడండి, పడిపోయిన చొక్క. ఇంకా దాన్ని అక్కడ నిలబడి ఉందనుకో దానికి స్టార్ మంచి విలువ ఉంటుంది, అండి స్థిరంగా ఉందనుకో విలువ ఉంటుంది. పడిపోతుంది దానికి మీరు ఇలా గిరగిర తిరుగుతుందండి. ఆ చెప్పాడు కదా యోగపత్రికలో మార్గం తప్పి వీళ్ళ జీవితాలు మార్గం సరిలేదు, వీళ్ళకి వాళ్ళ జీవన విధానం సరిలేదు. జీవితం సరిలేనప్పుడు ఇలాగే మార్గం తెప్పి తిరుగుతూ ఉంటారు అనమాట.
ఓ సంఘము, స్థిరత్వము, సంఘం ద్వారా పని ఏముండవు వీళ్ళకి. సంఘం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? సంఘం ద్వారా తన జ్ఞానం వెళ్ళటానికి. ఇప్పుడు పాడేరులో 2 పరిశుద్ధులు 2 ఉన్నా 3 ఉన్నా ఈ సంఘం ద్వారా దేవుడు వాళ్ళని దీవించి భౌతికంగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. కాబట్టి సంఘం ఇక్కడ ఉన్న 4-5 ద్వారానే కదా సంఘం బైబిల్ క్లాస్ ఎక్కడ జరిగింది. సంఘం ద్వారా ఎందుకు పెట్టాం? అమెరికా వాళ్ళని ఎవరొకరు ఇక్కడ వస్తున్నారుగా, మాకేమన్నా ఒక 20,000 30,000 ఉంటే ఇక్కడ క్లాస్ పెడతామంటే ఇస్తారు, పని కావాలి. అవునా కాదా? ఎందుకు ఇక్కడ 2-3 ద్వారా సంఘం ద్వారా పని చేస్తున్నాం అంటే అది దైవ నియమం. అది దైవం. మేము తామరాలు 20 మంది ఆ సంఘం ద్వారా 2012 నుంచి 15 సంవత్సరాలు నెలకు వచ్చి 4 రోజులు క్లాసులు. అది మరి అలా కొనసాగుతున్నాం అంటే అప్పుడేమో ఆస్తులు ఎక్కువే కాదు. సంఘం ద్వారా తన జ్ఞానం ఎలా దేవుడు ఉద్దేశించాడు. మరి నాలాంటి వాడు చెప్తాడా దేవుడు, లేకపోతే గాల్లో తిరుగుడు చెప్తాడా? అవునా కదా? మీకు లేదా ఆసక్తి ఎతికే వాళ్ళకి దేవుడు తెలియజేస్తాడా, లేకపోతే బ్రతుకుని వాళ్ళకి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి చెప్తాడా దేవుడు? ఆలోచన చేయండి. భక్తి పరులకిగా దేవుడు తెలియజేశాడు సందేశాన్ని. అర్థమైందా? ప్రవక్తలు అనేవాడు భక్తి పరులు, వాళ్ళకి చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు చెప్పాడా దేవుడు సందేశాన్ని? అంతే. ఇప్పుడు కూడా మరి శాస్త్రుల పరిచయానికి చెప్పాడా జ్ఞానం? అర్థమైన వాళ్ళకి ఈశ్వరుడు చెప్పింది అర్థం వాళ్ళు, కానీ పసిబాలుకి అప్పు చెప్పామని చెప్పేసి 11:25 మాట్లాడతారు మత్తయి సువార్త కదా. నాయన నిష్కపటులకి ఈ సంగతులు అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి ప్రభువు మాట్లాడతారు. జీవితం అనేది ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి. అప్పుడే దేవుడు తన సందేశాన్ని వెల్లడి చేస్తాడు. అంతేకాని మనం చెప్పేది ఒకటి, లేకపోతే మనం ఏదో ఎనాన్స్మెంట్ చేసుకోవడం కోసం మనం ఎనాన్స్మెంట్ అవ్వటం, మన పేరు మన ఫ్లెక్సీ బ్యానర్ మీద ఎనాన్స్మెంట్ చేసుకోవడం కోసం పనిచేస్తే ఎందుకంటే జ్ఞానం ఆ యూట్యూబ్లో కొట్టుకు తెచ్చిపోతా. యూట్యూబ్ స్టార్లు ఒకరు ఉంటారు, మరోసారి ఉండరు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళు కనపడరు, మళ్ళీ ఒకరు ఎవరు వస్తారు, మళ్ళీ వీళ్ళందరూ మూలకి వెళ్ళిపోతారు. అవునా? నేను నా చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాను. చాలా మంది పెద్ద గొప్పగా ప్రసంగాలు మీటింగ్లు పెట్టిన వాళ్ళు ఇప్పుడు లేరు. మా అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు లేరు కొంతమంది. చూసారా? మరి ఎప్పుడు ఒకేలా ఉండాలి. సినిమా స్టార్ లాగా వయసు ఉన్నంతసేపు హీరోగాను, వయసు అయిపోయిన తర్వాత తాతగాను కాదు క్రైస్తవులు. అవునా కదా? చనిపోయేంత వరకు ఒక సువార్థికుడు అలా పని చేసుకుంటానే పోవాలి. తన స్థాయి తగ్గకూడదు. అది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. అవునా కదా? వాళ్ళు చెప్పుకున్నారు యూట్యూబ్లో డెబిట్లు ఆడుకున్నాడట. ఈ డెబిట్లో ఇంతకుముందు ఇతను ఇంకొకరి దగ్గర డెబిట్ చేసి సంపాదించుకున్నాడు కదా 10-20 మందిని. వాళ్ళు ఇతని మీద డెబిట్ చేసిన కూడా వెళ్ళిపోయారంట. ఈ ఎందుగా బాగా? అవునా కదా? యేసుప్రభు శిష్యులు చేస్తే గొడవ ఉండదు, మన శిష్యులు ఎందుకు చేసుకోవడం? కొట్లాటలు, గొడవలు. సంఘము ఆత్మీయంగా ఎలా పెంచాలి, మనం ఎలా మాదిరికరంగా జీవించాలి, ఇది లేదు. ఇంకా సంఘం ద్వారా ఎలా కొంతమందికి దిక్కులేని వాళ్ళు దరిద్రులకు సహాయం చేయాలి, సంఘం ద్వారా మరో తరంలో వారికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి తపన ఉంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. కానీ నాకు అంతా వచ్చని చెప్పుకుని డబ్బా కొట్టుకునేవాడికి ఎందుకు ఇస్తాడు జ్ఞానం? అలాగా అదే మాకు చెప్పి చుక్కల్లాగా వీళ్ళు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకడేమో దేవదూతలు అంటాడు, దేవుడి కుమారులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు, పిల్లలు కన్నాడు. వివాహం ఎవరికి ఇట్టాడు? దేవుడు నలుగురికి ఇట్టాడు. దేవదూతలు అంటాడు ఒకడు. అవునా? కాబట్టి ఇలా నానా రకాలైన వ్యాఖ్యానాలు అన్నమాట. 4వ అధ్యాయం అర్థమైతే 5వ అధ్యాయం అర్థమైతే 6వ అధ్యాయం అర్థమవుతుంది. అంతేనా? 4వ అధ్యాయం 5వ అధ్యాయం అర్థమవుతే 6వ అధ్యాయం అర్థమవుతుంది. అవునా కదా? అది 6వ అధ్యాయంలో ప్రజలు చెడిపోయారు కాబట్టి 7వ అధ్యాయంలో జలప్రలయం ఎందుకు రప్పిస్తున్నారో అర్థమవుతుంది. అంతేనా? ఇలా వర్ష క్రమం చదవకోకుండా అంశ ప్రసంగాలు చదువుతూ ఉంటే చచ్చిపోయేదాకా ఏమర్థమవుతుంది? చాలా మంది పుస్తకాలు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల వీళ్ళకి సరిగ్గా పాఠాలు సరిగ్గా రావట్లేదు. వీళ్ళకి చదువుతాం చూడండి. 6వ అధ్యాయంలో ఏమయ్యారు? వీళ్ళు చెడిపోయారంటే మంచినీటిలో బురద నీళ్ళు అయితే ఏమవుతాయి? మంచినీటిలో బురద నీళ్ళు అయితే ఏమవుతాయి? మంచినీళ్ళు చెడిపోతాయి. అలాగే దేవుని బిడ్డగా బతికే వాళ్ళు అన్ని భక్తిహీనులను వివాహం చేసుకుంటే ఏమైపోతారు? పాడైపోతారు. అలాగే 6వ అధ్యాయంలో పాడైపోయారు. కానీ ఒక ఆయన 8వ వచనం
ఒక ఆయన మాత్రం దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికి ఆయన ఒక ఆయన కనబడ్డాడు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడే అన్నమాట. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు తన తరంలో నిందారహితుడైన. చూసారా ఎంత భక్తిహీనులుగా బ్రతుకుతున్న టైంలో, చెడిపోయి కలుషితమై ఎచ్చడివిడిగా బ్రతుకుతున్న టైంలో నోవహు భక్తిపరుడుగా ఉన్నాడు. అంతే. నీతిపరుడు తన తరంలో నిందారహితుడై ఉండేను. నోవహు దేవుడితో కూడా నడిచినవాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం చేసినవాడు అనమాట. దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం నడిచినవాడు అనమాట. అలా నడిచాడు కాబట్టి ఆయనతో నిబంధన చేసుకున్నాడు అనమాట. భూలోకం చెడిపోయింది, తమ మార్గాలు చెరిపేసుకున్నారని చెప్పి 13 ఏమన్నాడంటే, దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంలో నిండింది కనుక నా సన్నిధిలో వారి అంతం వచ్చింది. ఇదిగో వారి భూమితో కూడా నాశనం చేయదు. చితిసారం ప్రాణంతో నీ కొరకు వాడ చేసుకున్నాము. అరలబెట్టి ఆ వాడను చేసి లోపల వెలుపల దానికి కీలుపు ఇవ్వలను. నువ్వు దాన్ని చేయవలసిన విధం ఇదే. వాడు 300 మూరలు పొడుగు, 50 మూరలు ఎడలకు, 30 మూరలు ఎత్తుగలదై ఉండాలి. ఆ వాడ కిటికీ చేసి పైనుండి మూరడు కిందకి బిగించాలి. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచాలి. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తుగా చేయాలి. ఇదిగో నేను వాయువు గల జీవ ఆత్మల సమస్త శరీరాలను ఆకాశం కింద నుండి కూడా నాశనం చేయడం, భూమి మీద జల ప్రవాహం రప్పిస్తున్నాను అన్నాడు. లోకమందున సమస్తం చనిపోతాయి, అయితే నీతో నా నిబంధన స్థిరపోతుంది. అది అంటే ఇప్పుడు నోవహుతో నిబంధన చేసుకున్నాడు, బతికాడు కాబట్టి. ఏ నిబంధన? వాడు సిద్ధం చేసుకుని నీవు, నీ భార్య, నీ పిల్లలు ప్రవేశించాలన్నాడు. ఆ మాట కట్టుబడి 22లో దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడనమాట. అర్థమైంది? 7:6-22 చూడండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్ ప్రకారం యావత్తు చేశాడనమాట. కాబట్టి 6వ అధ్యాయంలో ఆదామవులు చెడిపోయినప్పుడు, క్షమించండి, అదే మన దేవుని కుమారులు నరుకుమారులు వివాహాలు చేసుకుని చెడిపోయినప్పుడు ఆ కాలంలో, ఆ తరంలో దేవుడు నోవహుతో తన నిబంధన స్థిరపరిచాడు అనమాట. నోవహు తన నిబంధన స్థిరపరిచాడు. ఈ అధ్యాయంలో జలప్రళయం రప్పించాడు. 7వ అధ్యాయంలో 22వ వచనం, 7వ అధ్యాయంలో జలప్రళయం రప్పించాడు. ఇక్కడ మీరు ఒక ఆలోచన చూడండి. ఇక్కడ యెహోవా ఈ తరం వారు నీవేనైతే నీతిమంతుడు చూసింది కనుక నీవును నీ ఇంటి వారు వాడో ప్రవేశించండి. 2 జతలు చెప్పిన అన్నింటిలోనూ చెప్పమన్నాడు. పవిత్ర జంతువులు ప్రతి జాతి పోతులు ఏరిపెట్టు పవిత్రము కాని జంతువులు అన్నాడు. అంటే మోషే రాస్తున్నాడు కాబట్టి దాన్ని విడబడుతున్నాడు. పవిత్రత అపవిత్రత అనే మాట అంతకుముందు ఉందా? లేదు. అందుకని మోషే రాస్తున్నాడు కాబట్టి పవిత్ర జంతువులని అపవిత్ర జంతువులని ఇలా మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. 23వ వచనం 22వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేల మీద ఉన్న వాటి నాశకారంధంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి కలవన్నీ చనిపోయినాయి అంటాడు. అర్థమైందా? కాబట్టి సుమారుగా అప్పుడు 6వ అధ్యాయమేమో దేవుడు నోవహుతో నిబంధన చేసుకోవడం, నరుల కుమారుడు దేవుని కుమారుడు, భక్తిహీనులు భక్తిపరులు వివాహాల ద్వారా కలిసి, అర్థమైంది, భక్తిహీనులు వివాహాల ద్వారా కలిసి చెడిపోవుట, ఆ కాలంలో దేవుడు నోవహుతో తన నిబంధన స్థిరపరచుట, నిబంధన చేయటాన్ని రాసుకోండి. 6వ అధ్యాయం. 7వ అధ్యాయంలో జలప్రవాహం రప్పించుట. జలప్రవాహం రప్పించుట. 8వ అధ్యాయంలో జలప్రవాహం నుంచి దేవుడు కాపాడాడు. ఎన్ని నెలలు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి. అక్కడ దేవుడు నోవహు అతనితో కూడా వాళ్ళు 8వ వచనం, సమస్త జంతువులు సమస్త పశువులు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు ఇస్తున్నట్లు చేతిలో నీళ్లు తగ్గిపోయింది. అగాధ జలాలు ఓట్లు ఆకాశ తూములు మూయబడ్డాయి. ఆకాశం కురిచిన ప్రచండ వర్షం నిలిచిపోయింది. ఎన్ని 3వ వచనం, అప్పుడు నీళ్ళు భూమి మీద క్రమక్రమంగా తగ్గిపోతున్నాను. 150 దినములు అయిన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఎన్ని దినాలు? 150. అంటే ఎన్ని నెలలు? 150. 3 3 9 సుమారుగా 5 నెలలు. 5 నెలల్లో ఏ శరీరం అయినా ఉంటుందా? 5 నెలల్లో
5 నెలలు ఏ శరీరమైనా ఉంటుందా? మరి 5 నెలలు నీటిలో ఏ దేహమైనా ఎంతమంది చనిపోయారో ఆ చనిపోయిన ఏదైనా ఒక 5 నెలలు నీటిలో ఉంటుందా? నెల రోజులకి స్మాష్ అయిపోద్ది, ఎక్కడికక్కడ వెళ్ళిపోద్ది బాడీ, అవునా? 2వ నెలకు అసలు కనపడదు, అవునా కాదు? కానీ ఒక పాఠం, ఏంటా పాఠం? అది కాకి వెళ్ళి శవాల మీద పీక్కు తింటుంది, పావులమేమో చెట్లు అదే దారి చూపించింది. కాబట్టి శవాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ మీకు అర్థమైనా అర్థం లేదు. ఒక పాఠాన్ని కట్టడానికి ఒక జ్ఞానం, తగిన జ్ఞానం ఉండాలి. ఊరినే కచ్చేయకూడదు. అందుకని 5 నెలలు సుమారుగా నీళ్లు ఉంటే సమస్త జీవరాశులు చచ్చిపోయి ఎక్కడికక్కడ ఇదైపోతే అది కాకి శవాన్ని తినడానికి వెళ్ళిందని, శవాన్ని పీక్కు తినడానికి వెళ్ళిందని ఎక్కడ ఉంది బైబిల్లో? ఆలోచన చేయండి మీరు. నేనేదో విమర్శ చేశానని కాదు, అర్థమైందా? 8వ అధ్యాయంలో ఆ నీళ్లు విక్కిపోయినాయి, ఆయన వార్డు నుంచి బయటకు వచ్చేసాడు. 13వ వచనం, మరియు 601వ సంవత్సరం మొదటి నెల 9న నీళ్ళు భూమి మీద నీటికిపోయాయి. 4 వాడకప్పు చూసినప్పుడు నేల ఆరినెను. 2వ నెల 27వ దినాన భూమి ఎండి ఉండేనన్నాడు. ఆయన బయటకు వచ్చి దేవుని కోడండ్రులు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బలి అర్పించాడు. 18, 19 వచనాలు. ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నా అగ్రానిక మీద నరులను భూమి మీద నరులా శపించను. ఎందుకనగా నరులు ఉదయాలోచన వారు బాలి నుండి చేస్తారు. బాలి నుండి అంటే యవన వయసు నుండి, గుర్తుపెట్టుకోండి. నహార్ అంటే యవనస్తుడు, నహార్ అంటే యవనస్తుడు. ఖతాన్ నహార్ అన్నాడంటే పిల్లవాడు అని అర్థం. ఖతాన్ అర్థమైంది. ఖతాన్ అంటే హీబ్రూలో చిన్న అని అర్థం అనమాట. గధోల్ అంటే పెద్ద. ఖతాన్ నహార్. ఇది మీకు ఇబ్రిలో చూడండి, ఇది అందువల్ల నహార్ అంటే ఆర్, ఇది ఆ నహార్ నా. ఇది అర్థం అవ్వదు, మీరు చూసుకోండి ఒకసారి. ఇంగ్లీష్ బైబిల్ ఉంటాయి కదా, తర్జుమా చేసిన బైబిల్, అది తెలుగులో రాసేది సార్. నహార్ అన్నమాట. నహార్ అంటే యవనస్తులండి. ఈ యవనస్తులైన మంది నీ సృష్టికర్తను తెచ్చుకోమన్నాడా? నహార్. ఇది ఖతాన్. ఖతాన్ అంటే చిన్న అన్నమాట. ఎందుకంటే దీని మీద ఒక ముస్లిం సోదరుడు ఏం చేశాడంటే చిన్న పిల్లవాడిని, ఆ చిన్నవాడిని తీసుకుని వెళ్ళిపోయింది చెప్తూ ఒక ఆయన ముస్లిమ్స్ చెప్పాడనమాట. ఏది తీసుకెళ్ళిపోయిన ఆయన్ని ఇస్మాయిల్ తీసుకెళ్ళిపోయింది. ఇస్మాయిల్ కాదు, ఇస్సాకుని కాదు, ఇస్మాయిల్ తీసుకెళ్ళాడు చిన్నవాడు అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. అయితే తీసుకెళ్ళి బలిచ్చింది ఇస్మాయిల్ కాదు, ఇస్సాకుని. ఆ సంగతి తెలీదు. తీసుకెళ్ళిపోయింది ఇస్మాయిల్నే, ఇది ఆగరు. అక్కడ ఏమన్నాడంటే నహార్ అన్నాడు అనమాట. నహార్ చిన్నది, రెబకా చిన్నది అనే మాట వాడా. చిన్నది, చిన్నవాడు అనే పదాలు. నహార్ అంటే యవనస్తుడు. ఖతాన్ అంటే చిన్న పిల్లవాడు అంటానికి ఖతాన్ నహార్ అంటాడు అనమాట. మీకు అర్థమైంది? ఆ చిన్నవాడు మరణం చూడలేక అని అంటాడు కదా, అందులో సున్నతి చేసినప్పుడే 13 సంవత్సరాలు సుమారుగా. అందుకని బైబిల్ ఎప్పుడైనా సరే పిల్లవాడు అనడానికి ఖతాన్ నహార్ అనే పదం వాడితే కనుక పిల్లవాడు, చిన్న పిల్లవాడు అని అర్థం. ఓన్లీ నహార్ అని వాడితే కనుక యవనస్తుడు. అందుకని ఆదికాండం అంతా కూడా చిన్నది, చిన్నవాడు అని మాట వాడాడు కదా. చూడండి, యాకోబు కుమార్తె దేన చిన్నది, చక్కనిది అంటాడా?
రేపుగాను కూడా చిన్నది వివాహ వయసు వచ్చిన వాళ్ళు చిన్నది అన్నారు. అదే యవన వయసు కూడా చిన్నవాడు అన్నారు అన్నమాట. అందుకని మీరు ఆదికాండం చదివేటప్పుడు ఖచ్చితంగా మూల భాష తెలియాలి. లేదంటే చిన్నవాడు అంటే మనకు అనుమానం వస్తుంది. నహార్ అంటే పెద్దవాడు అంటే యవనస్తుడు అనమాట. నారోత్ అంటే యవన స్త్రీ, నహార్ అంటే యవన పురుషుడు అనమాట. ఒక మాట్లాడబడింది నారోత్ అంటే యవన స్త్రీలు, యవన పురుషుడు నహార్ అంటారు అనమాట. అందుకని అది ఈ హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదన్నాడు కదా. హృదయాలోచన బాల్యం కాదు, అది బాల్యం అంటే యవన వయసు అని రాసుకోండి. మంచేదో చెడేదో చేసినప్పుడే అతను చెడ్డవాడు అవుతాడు. అంతే తప్ప మంచేదో చెడేదో తెలియనంతసేపు అతను ఏ చెడుతాను మనకు. ఇక్కడ ఒక విషయం గమనించండి. 22వ వచనంలో భూమి నిలుచున్నంత వరకు అంటే దానికి ఎండింగ్ ఉందా లేదా? ఉంది. అందుకే భూమి నిలిచి ఉన్నంత వరకు అని వాడాడు. చాలా మందికి భూమి ఎప్పుడు ఉంటుంది అంటారు, మారుతుంది అంతేగాని ఎప్పుడు ఉంటుంది అంటూ ఉంటారు. అదో బోధాలు. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి, శీతాకాలం, రాత్రి పగలు ఉండక మానవని ధర్మదేవులు అనుకున్నాడు. అంటే భూమి అగ్ని కోసం నిల్వ చేయబడింది. ఏసులో 2 రకాలు ఏమవుతాయి? అగ్ని గంధకాలతో, అది అగ్ని మహావేండ్రంతో కరిగిపోతాయి. ఏది పంచిపోతారని కూడా. అది మొదటి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చెప్పడం జరిగింది. అయితే దేవుడు ఏమన్నాడంటే ఇంకెప్పుడు భూమి మీద ఉన్న నరుల్ని, ఆ భూమిని భూమిని శపించను అన్నాడు. భూమి నిలుచున్నంత వరకు ఈ వేసవి, శీతాకాలాలు ఉంటాయని చెప్పేసి, వర్షాకాలాలు ఉంటాయని చెప్పేసి దేవుడు చెప్పాడు అనమాట. సార్, దీనికి యుద్ధాలు జరిగితే ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి క్షిపణులు కానీ అన్ని యుద్ధాల వల్ల భూమి కాలిపోతుంది అని అంటారు. ఎక్కడ ఇప్పుడు కొంతమంది అలాగే చెప్తారు. దీనికి పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతుంది. అది ప్రభు రాకడలో తీసివేయబడతాయి అన్నది. ఈ 5 భూమి, ఆకాశాలు, నీరు, అగ్ని అన్ని కూడా తీసివేయబడతాయి అని చెప్పాడు అనమాట. అదే ఇప్పుడు మనుషులు కనిపెట్టినటువంటి క్షిపణుల వల్లైనా, లేదంటే అగ్ని గోళాలు ప్రభు రాకడలో ఎన్ని తీసేస్తారు. వస్త్రం వల్లే మడత, ఆకాశాన్ని భూమిని వస్త్రం వల్లే మడత వేసేస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక నటన అయిపోయింది అనుకోండి ఉదాహరణకి, వాళ్ళ దాన్ని తీశారు. అలాగే ప్రభు రాకడలో చేస్తే ఈ భూమి, ఆకాశాన్ని తీసేస్తారు. మనుషులందరూ పునరుత్థానం అయిపోతారు, అదే తిరిగి లేపడతారు. అది మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, ప్రభులేని వాళ్ళైనా అందరూ తిరిగి లేపడతారు. అవునా కదా? తిరిగి లేపడాక భూమి, ఆకాశంతో పని ఉన్నాయి కదా. ఇవి మహావేంద్రంతో లైవ్ అయిపోతాయి అన్నమాట, కాలిపోతాయి అన్నమాట. అంతే. అందుకని భూమి ఉన్నంత వరకు ఈ శీతాకాలం, ఎండాకాలం ఇవన్నీ ఉంటాయని చెప్పాడు అనమాట. కాబట్టి 8వ అధ్యాయంలో జలప్రాణి అంటే వాళ్ళు వాడి నుంచి బయటకు వచ్చి దేవుడికి బలి అర్పించడం అని రాసుకోండి. 9వ అధ్యాయంలో మాంసాహారాన్ని భోజనంగా ఇచ్చారు, నోహుతో నిబంధన చేసుకున్నాడు. 9వ అధ్యాయం. మరియు దేవుడు నోహుతో అతని కుమారులను ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మరి నోహు కుటుంబమే మిగిలింది. అంటే భక్తిపరులు ఎక్కడున్నా సరే భక్తిహీనులతో పాటు చనిపోరు, మర్చిపోకండి. భక్తిహీనులతో పాటు భక్తిపరులు ఎప్పుడు చనిపోరు. కాబట్టి నోహు కుటుంబం భక్తి కలిగిన వాళ్ళు, కానీ భక్తిహీనులతో మరణించలేదు. వాళ్ళు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతికారంతే. ఆదాము వల్ల ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో నోహు కుటుంబాన్ని కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీ భయము మీ బెదురు అడుగు జంతువులకి, ఆకాశ పక్షులకి, నేల మీద ప్రాగి ప్రతి పూరికి, సముద్ర చేపలని కలుగును, అవి మీకు చేతికి అప్పగించమని. ప్రాణం గల సమస్త శరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు, అది కానీ 1వ అధ్యాయం ఇచ్చాడు కదా. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు మీకు ఆయన మీకు ఇచ్చాను, వాటిని కూడా మీకు ఇచ్చాను. ఆయనను 4వ వచనం, మాంసము దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం అన్నాడు. రక్తాన్ని ఎందుకు సెపరేట్ చేశారంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపాలు క్షమించాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి రక్తాన్ని సెపరేట్ చేశాడు అన్నమాట. లేకపోతే చాలా మంది రక్తం తింటారంట. మా చిన్నప్పుడు కూడా చూసుకోవాలి, రక్తాన్ని
తింటారన్నమాట. కానీ క్రైస్తవుడు, ధర్మశాస్త్రంలో వ్యక్తి కానీ, క్రైస్తవుడు కానీ, లేకపోతే నవకాలంలో ఉన్న వాళ్ళు కానీ రక్తాన్ని ఏం చేయకూడదు, తినకూడదు అనమాట. మాంసాహారం తినవచ్చు కానీ రక్తంతో అంటే గొంతుకు చంపితే రక్తం అందులో ఉండిపోతుంది, అవి తినకూడదు. 15 అధ్యాయం ఆ పుస్తకం. దేవుడు తినొద్దు అన్నాడు అంతే. విగ్రహ సంబంధించిన అపవిత్రతని మనకు ఒక రక్తానికి ఒక ప్రత్యేకత ఉంది కదా. యేసు రక్తం ద్వారా మన పాప విమోచన జరిగింది కదా. ఓ రక్తం అనే దాన్ని మనం ప్రత్యేకించాలంతే. అది అన్యులు అనగా యూదులకు తెలుసు రక్తం తినరాలో, కానీ అన్యులకి రక్తంతో తింటేనే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అలా తింటారు. కాబట్టి అన్యులకి లెటర్ రాస్తారనమాట. వాళ్ళు 15 అధ్యాయము నేను చదువుకున్నాం. 15 అధ్యాయము 19 వచనం. కాబట్టి అన్ని దేవుని దేవుని వైపు తిరుగుతున్న వాళ్ళు మనం కష్టపడగా విగ్రహ సంబంధం అపవిత్రతను, జాగ్రత్తను, గొంతు పిసుకు సభ్యుదాన్ని, రక్తమును విసర్జించిన వాళ్ళు పత్రిక రాసి పంపాలని అభిప్రాయం అన్నాడు అంతే. గొంతు పిసుకు సభ్యుదాన్ని, రక్తాన్ని విసర్జించాలంతే. అంటే విసర్జన దాన్ని తినకూడదు అనమాట. గొంతు పిసుకు చంపిన రక్తం అందులో ఉండిపోద్ది, తినకూడదు. క్రైస్తవుడు మనం అన్నిలోంచి వచ్చాం కాబట్టి చాలా అది రక్తంతో చంపేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అలా చంపేస్తారు. కోళ్ళని అవి అన్నిట్లు కూడా జంతువులు జరుగుతుంది, తినకూడదు అంతే. మీకు అర్థమైంది? ఏ మాంసాహారం తిన్నా రక్తం వదిలించాలంతే. రక్తాన్ని మనకు ఆహారంగా ఇవ్వలేదు అంతే. లోకంలో దేవుడు ఎర్రనట్టు వాళ్ళకి అలా ఆహారంగా తినేస్తారు, కానీ క్రైస్తవులకు మాత్రం రక్తాన్ని ఆహారంగా ఇవ్వలేదు. రక్తం అంటే ఖచ్చితంగా మన ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకాలుగా ద్రాక్షరాన్ని తీసుకుంటాం. ఆ రక్తం అనేది మన పాప విమోచనకి యేసు రక్తమే, ఆ విమోచనకి ఆయనే జ్ఞాపకం రావాలి తప్ప ఆహారంగా మాత్రం ఏ రక్తం మనకి రాకూడదు అనమాట. అందుకనే మాంసాహారం ఇచ్చినప్పుడే దేవుడు రక్తాన్ని ప్రత్యేకపరిచాడు. జంతువుల రక్తం ద్వారా కూడా పాపక్షమాపణ కలుగుతుందని, తాత్కాలికంగా పాపక్షమాపణ కలుగుతుందని కూడా లేవికాండంలో 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పుకొచ్చాడు. అది క్షమించి 17వ అధ్యాయం 10వ వచనంలో రక్తాన్ని బలిపో చుట్టూ పారపోసేయమన్నాడు. రక్తాన్ని తినేవాడు చంపేస్తానన్నాడు. అంటే దేవుడు నరులోని కొట్టివేయబడతాడంట. అంటే మాంసాహారం ఇచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు అనమాట, రక్తాన్ని తినకూడదని ప్రత్యేకించాడు. ఆయన ఉద్దేశంలో ఏముందో మనకి కొత్త నిబంధన తెలిసిందా తెలియలేదా? తెలిసింది. అదే చికెన్ షాప్లో గట్ట ఈ కోళ్ళని పేక ఫిష్ కంపెనీ తినకూడదు, ఆయిల్ తినకూడదు, కట్ చేసి మనకు కావాలి, మనం తినాలనుకున్నప్పుడు కావాల్సి తయారు తీసుకోండి, కట్ చేసి తీసుకోండి. అంతే. గొద్దు పిసుకు నులిపి చంపిందాన్ని కానీ రక్తాన్ని కానీ తినొద్దు అని చెప్పాడంటే మనకి కొత్త నిబంధనలో మొదటి శతాబ్దం క్రైస్తవులకి మనకు కూడా అది అప్లై చేసుకోవాలి కదా. ఆజ్ఞ పత్రిక రాసినప్పుడు మనం కూడా మనకు కావాలంటే మీరు అన్నట్టు అపోస్తల కార్యములు 15-19లో అది మన కోసం సార్. అంతే కదండి. మరి అక్కడ క్రైస్తవులు అన్ని జనుల క్రైస్తవులు వాళ్ళకి ఆకైనప్పుడు అది మనకు కూడా వర్తిస్తారు కదా. ఆనాడు క్రైస్తవులు రాసిన పత్రికలు మనకు వర్తిస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఏం చేయొద్దు అన్నట్టు మనకు కూడా వర్తిస్తాయి కదా. యూదులు ఎలా తినండి, యూదులు ఎలా రక్తాన్ని ముట్టుకోవడం, ఆల్రెడీ వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ముట్టుకోవడం. కొత్త నిబంధనలు వచ్చినా అతను రాయక్కర్లేదు తినడం ఆహారంగా. అందుకని అన్ని జనులు వాళ్ళు మనం కష్టపెట్టగా రక్తాన్ని, గొంతు పిసి చంపిదాన్ని ఇవన్నీ చేస్తారు కాబట్టి అన్ని జనులు ఇది తినొద్దని చెప్పి రాశారనమాట పత్రిక. చనిపోతే మరి లోపల బ్లడ్ ఆగిపోతుంది కాబట్టి మనం తినకూడదు అనమాట. మార్చుకోవడమే ప్రత్యేకత, మనం చేసుకోవడమే. తెలియక చేసిన వాడిని మార్చుకోవాలి కదండి. ఎన్నో సంగతులు తెలుస్తాయి మనం చనిపోయేటప్పటికి, అవి మార్చుకోవడం అంతే. తొమ్మిదో అధ్యాయంలో నాహుతో నిబంధన చేసుకున్నాడు ఆయన. నేను ఇక భూమిని వర్షం ద్వారా లయించాను. అందుకే వర్షం కురిసినప్పుడల్లా ధనస్సు అనేది వస్తూ ఉంటుంది. వర్షం కురిసినప్పుడల్లా ఏమవుతుంది, ధనస్సు వస్తుంది. అదే లోపల ఇంద్రధనస్సు అంటారు కదా. కానీ ధనస్సు అనేది తర్జుమా చేయాలి. ఇంద్రధనస్సు అని లేదు, ఇంద్రుడికి కాదు ధనస్సు, దేవుడిది.
ఇంద్రధనస్సు. అదంతే. చిలక రాముడిది కాదు, చిలక దేవుడిది. అవునా కాదా? అది గమనించకుండా ఉండాలి. రామఫలం కాదు, సీతాఫలం కాదు, అది ఫలం అంతే. కానీ ఇప్పుడు అలా పిలువబడుతుంది సార్. అంతే, మనం ఫలం అంతే. అది ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి, ఆ ఫలం అంతే. అది ఆలే కాదు, వాళ్ళు మనుషులు. వాళ్ళు అర్థమైంది, వాళ్ళు కూడా తిన్నవాళ్ళే, భోజనం చేసిన వాళ్ళు. అవునా కాదు? ఆలే అంటే ఎలా కూర్చుంటే నేను ఒప్పుకోను కదా, క్రైస్తవుడు ఎవడో ఒప్పుకోడు. మీకు అది ఏంటి, ఇది ఒక ఫలం అంతే. సీతలు కాదు ఫలం, అవునా? రాముడిది కాదు, లక్ష్మణుడిది కాదు. ఆలయ ఫలాలు కాబట్టి దేవుడి. అది ధనస ఎవరిది? ఇంద్రుడిదా? మరే సరే, ఇంగ్లీష్లో కలిపితే మారిపోతుంది సార్. ఇప్పుడు సీతాఫలం అంటే కస్టర్డ్ యాపిల్ అంటారు కదా. మీకు అవి మళ్ళీ చెప్పాలంటే చెప్తాను, నేను ముందుకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాను. రైట్, కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంతే. రైట్, చూడండి అక్కడ రక్తమే దాని ప్రాణం కాబట్టి దాని గురించి ప్రతి జంతువు నేను విచారం చేస్తానన్నాడు. ప్రతి నరుని ప్రాణం గురించి నేను వాని సహోదరుని విచారం చేయదని చెప్పేశాను. తర్వాత 8వ వచనం, మరియు దేవుడు నోవహు అతని కుమారుతో, ఇదిగో నేను మీతో మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతోనూ కూడా ప్రతి జీవితో పక్షులే పశువులే మీతో కూడా సమస్త భూజంతువులేమో వాళ్ళు బయటకు వచ్చిన సమస్త జంతువులు నా నిబంధన స్థిరపరుస్తున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుతుంది. సమస్త శరీరులు ప్రవాహం వల్ల ఇక్కడ లయపరచబడరు. భూమిని నాశనం చేయడానికి ఇక్కడ జల ప్రవాహం కలగదని తెలియదు. మరియు దేవుడు నాకు మీతో కూడా ఉన్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరాలకి ఏర్పరచిన నిబంధన గుర్తు ఇదే, మేఘములో నా ధనుసును ఉంచితిని. అంతే, మేఘములో నా ధనుసు ఉంచితిని అన్నాడు. అంతే. అందుకే వర్షం కూర్చున్నప్పుడల్లా ధనుసు అనేది కనపడదు. వర్షం ఎక్కువ కొరకు నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట దేవుడు. ఇప్పుడు ధనుసు వస్తుందా గట్టిగా వర్షం కూర్చున్నప్పుడు, వెళ్ళిపోయినప్పుడు? అంటే ఎందుకు ఆపేయారంటే దేవుడు, వర్షం ఎక్కువ కొరకోకుండా ఎందుకు ఆపేయారంటే దేవుడు నరులని నాశనం చేయకూడదని దేవుడు చెప్పుకున్నాడు. ఆయన నరుని జల ప్రవాహం ద్వారా ఇంకా నాశనం చేయదని ఆయన నిబంధన చేసుకున్నాడు. ఆయన నిబంధన మేరతాడా? మేరడు. కాబట్టి ఏం చేశాడు అనమాట, ఆయన నా ధనుసు. అందుకనే ప్రకటన 4వ అధ్యాయంలో ఆయన సింహాసనం చుట్టూ ధనుసు ఉంటుంది అన్నమాట. అంటే నిబంధనను మర్చిపోడు అని అర్థం అన్నమాట. నిబంధన మర్చిపోడు దేవుడు, గుర్తుపెట్టుకోడు. నిబంధన మర్చిపోడు. ఆ ధనుసు ఎక్కడైతే ఉందో బైబిల్లో అక్కడ తన నిబంధన మర్చిపోవడానికి అర్థం అన్నమాట. తర్వాత చూడండి 9వ అధ్యాయంలో నిబంధన చేశాడనమాట. ఇంకెప్పుడు జలప్రవాహంతో నాశనం చేయనని చెప్పాడు. ఆ తర్వాత మేఘ ధనుసు అనేది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మనకి మేఘంలో ఆ ధనుసు అనేది కనబడుతుంది అనమాట. తర్వాత నావు బయటకు వచ్చి ఆయన 20వ వచనంలో నావు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. ఇప్పుడు ద్రాక్షారం తాగి మధ్యలో తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఆ వస్త్రహీనుడు ఉంటే ఒక ఆయన్ని చూసి పట్టించుకోలేదు. అప్పుడు చిన్న కుమారుడు యాగం చేశాడని తెలిసి కానాను శపించబడిన వాడే 25వ వచనం తన సహోదరుడు దాసుడని అన్నాడు. ఈయన కూడా ప్రవక్తే కదా. 26 మరియు అతడు షేము దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక అన్నాడు. అండర్లైన్ చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఎక్కడ వాగ్దానం చేయబడ్డాడు అనమాట? షేము సంతం. షేము సంతం వచ్చిన ఆయన అబ్రహాం. షేము సంతం నుంచి వచ్చిన ఆయనే అబ్రహాం అన్నమాట. అందువల్ల నోవాహుతో తన నిబంధన స్థిరపరచడానికి రాసుకోండి 9వ అధ్యాయం. జల ప్రవాహం ద్వారా ఇక మానవుని నాశనం చేయనని చెప్పేసి దేవుడు ఒక మేఘధనుసుని ఆయన గుర్తుగా పెట్టాడు అనమాట. తర్వాత 10వ అధ్యాయము నావు కుమారులకు షేము హాము యాపేతులు వారి వంశవాళ్ళు. అంతే. 10వ అధ్యాయం అంతా కూడా ఏంటి? షేము హాము యాపేతులు వారి వంశవాళ్ళు అనమాట. హాము కుమారులు
ఆలోచనలో చెప్పాడు కదా. ఆమో కుమారులు కూషు మిశ్రాయిం. మిశ్రాయిం అంటే ఐగుప్తీయులు అని అంటారు. ఎవ్రీ బైబిల్లో మిశ్రాయిం అనే ఉంటుంది, ఐగుప్తీయులే ఉండదు. మిశ్రాయిం అంటే ఐగుప్తీయులు అని అంటారు. ఆలోచనలో చూడండి. కాబట్టి దేశాలు అసూరీలు ఎక్కడి నుంచి వచ్చారు, ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా చుట్టుపక్కల దేశాలు, ఇశ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎలా వచ్చినాయో, ఎలా విస్తరించారో 10 అధ్యాయాలు చెప్పాడు అనమాట. అందుకని మీరు 10 అధ్యాయాలు ఏం రాసుకుంటారంటే నావు కుమారులైన హాము షేము కుమారుల వంశావళులు అని రాసుకుంటారు. అంతే 10 అధ్యాయం అంటే. ముప్పై 32వ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి. వారి వారి వంశములు జనములలో వారి వారి సంతతుల ప్రకారం నావు కుమారుడు వంశములు ఇవే. జలప్రవాహం గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించారు అన్నమాట. జనాలు విస్తారం అయ్యారన్నమాట ఆము సేము ఆ కుమారుల ద్వారా. పదకొండవ అధ్యాయము భాషను తారుమారు చేయటం. వాళ్ళందరూ కూడా ఒకే భాష ఒక్క పలికే ఉందండి. ఆ భాష ఏంటో మనకు తెలియదు. అర్థమైందా? అడగండి నన్ను. భూమి అందరికీ ఒక్క భాష ఒక్క పలికి ఉంది. ఆ భాష ఏంటో నాకు కూడా తెలీదు. కానీ ఇక్కడ భాషలు తారుమారులు అయినాయి అనమాట. అంటే ఒకే భాష ఒకే పలుకు ఉంది. అందరూ కూడా ఆకాశం నుండి గోపురం కడదామని ప్లాన్ చేసుకున్నారంట. ప్లాన్ చేసుకుని దేవుడేం భూమిని నిర్మించమని చెప్తే వీళ్ళేమో ఆకాశానికి ఒకే గోపురం కట్టాలనుకున్నారు అన్నమాట. హీబ్రూలో భాషలు ఏమంటారంటే షఫా అంటారు అన్నమాట. షపా అంటారు అన్నమాట. షపా భాషని షపా అంటారు అన్నమాట. షపా షపా అంటారు అన్నమాట. భాష ఏంటనేది తెలీదు, చెప్పలేమండి. ఊహించి కానీ ఇంకా ఆలోచించి కానీ చెప్పలేము. అబ్రహాం భాష ఎబ్రీ భాష కాబట్టి ఎబ్రీలని అబ్రహాం అన్నారు అన్నమాట. అబ్రహాము భాష ఎబ్రీ భాష కాబట్టి ఎబ్రీలని అబ్రహాం అన్నారు అన్నమాట. అబ్రహాం దగ్గర నుంచి. అందుకని అబ్రహాం భాషే 11 అధ్యాయం ముందున్న భాషని మాట్లాడడానికి అవకాశం లేదన్నమాట. దేవుడు ఆ సందర్భంలో ప్రజలకు అవసరమైన భాష, అక్కడ వాళ్ళకి అవసరమైన భాష ఆడడం కానీ వాళ్ళకి అవసరమైన భాష అని గ్రహించారు. కానీ ఒక భాషే ఉంది. కానీ ఆదం మొదలుకొని 11 అధ్యాయం వరకు ఒకే భాష ఉంది. ఒకే భాష అనమాట. 11 అధ్యాయం వరకు ఒకే భాష. ఇక్కడ వాళ్ళు ఒకే గోపురం కట్టుకోవడంతో ఇక్కడ భాషలు తారుమారు చేశారు అనమాట. ఆ రోజుల్లో అప్పుడు ఇదిగో జనం ఒక్కటే, వారందరూ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీద వారు దలిచి పని ఏమైనా చేయకుండా వారికి ఆటంకం ఏమి ఉండదని చెప్పేసి అక్కడ ఏం చేశారు అనమాట. భాషలు తారుమారు చేయడానికి అనుకున్నాడండి. భాషలు తారుమారు చేసే విషయంలో కూడా దేవుడు ప్రభు పరిశుద్ధాత్ముడు ఉన్నారన్నట్టుగా మనం చూడవచ్చు. బాబేలు గోపురం కట్టాలని ప్రయత్నం చేశారు అన్నమాట. కాబట్టి భాషలు తారుమారైన అనమాట. కొంతమంది భాషలు ఎలా వచ్చినాయి అంటే ఆ గేదెల అరుపుల నుంచి వచ్చినాయి అన్నట్టు ఒకడు. ఇంకొకడేమో సంతల్లో గోళ ఉంటుంది కదా, ఆ గోళం బట్టి భాషలు వచ్చినాయి అన్నారు. దేవుడే భాషలు తారుమారు చేశాడు. అందుకే ఇప్పుడు ఏ భాషలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఏ భాషలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎందుకని భాషలు తారుమారు చేసింది దేవుడే కాబట్టి. మర్చిపోకండి. మనము ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకోకండి. మన భాషలో మీ భాషలో మీరు ప్రార్థన చేయండి, మా భాషలో మేము ప్రార్థన చేస్తాం. ఏ భాషలో ప్రార్థన చేయాలి తారుమారు చేసిన ఆయనే కాబట్టి, భాషను ప్రవేశపెట్టింది దేవుడే కాబట్టి మనము ఆ భాషకు ప్రాధాన్యత కూడా దేవుడు తారుమారు చేశాడు కాబట్టి ఏ భాష నుంచి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అంటే మనం ఇలా మాట్లాడకూడదు. మాట్లాడితే తెలుగే ఖచ్చితంగా మాట్లాడాలి.
అవసరం వేసినప్పుడు మూల భాషలో మాట్లాడుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఏదో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం వీళ్ళు వాడాడతారు కదా, జీజస్ 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 అని. అంత అవసరం అర్థం అర్థం లేదు మాట. జీసస్ జీసస్ ఎందుకు జీసస్ అనేది వేసి కాదు కదా, వద్దనమాట. పరిశుద్ధత పరిశుద్ధత అంటే సరిపోతుంది కదా. హోలీ 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 అంటే ఇంగ్లీష్ ఎందుకు కాబట్టి తెలుగు దగ్గర ఏమనుకుంటారంటే మన పాస్టర్ కొత్త భాష మాట్లాడుతున్నారు అనుకుంటారు. అవునా కదా? తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, శరబరబర అంటే అది ఒక అసలు దానికి లిపే లేదు. ఇవన్నీ కొత్త సృష్టించి మన వాళ్ళు జనాలు బుద్ధి కొట్టుతున్నారు. అవునా? మన అయ్యగారికి భాషలు మాట్లాడతారు అంటారు. ఏమీ రాదు, తెలుగే సరిగ్గా రాదు. అవునా? తెలుగే సరిగ్గా రాదు. తర్వాత షేము వంశావళి గురించి మాట్లాడు. ఎందుకో తెలుసా? అబ్రహాం పరిస్థితి ఏంటంటే, అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? షేము వంశాల నుంచి వచ్చాడు. చూడ 10వ వచనం, షేము వంశావళి అన్నాడా? రైట్. అక్కడ షేము, అర్పక్షదు, 14 షేలహు, 16 ఎబేరు, 18 పేరేగు, 20 రయు, 22 సెరూగు, 24 నాహోరు, 27 తెరహు. నాహోరుకి ఏమో అనమాట తెరహు. తెరహుకి ఎవరెవరు? అబ్రహాము, నాహోరు, ఆరాను కన్నాడు. 3 పిల్లలు తెరహు. అబ్రహాముకి పిల్లలు లేరు. 20-30 వచ్చారు. సారై గొడ్రేళ్ళు కనుక ఆమె సంతానం లేదన్నాడు. అప్పుడు ఈ తెరహు కుటుంబకులు అనమాట. అంటే షేము కుటుంబంలో నుంచి వచ్చాడనమాట. ఎవరు? అబ్రహాం. ఎందుకనంటే 12 అధ్యాయంలో ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యేసుప్రభువుని భూమి మీద రప్పించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహాంని ఏర్పాటు చేయాలి. అది 12. 11 అధ్యాయం భాష కాలమాలు అబ్రహాము ఏ వంశం నుంచి వచ్చాడో తెలియవచ్చు. అంటే షేము వంశావళి రాసుకోవాలి. ఏవో నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులతో, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామము గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆస్వాదించువాలని ఆస్వాదించదును, నిన్ను దూషించువాలని చెప్పించదును. భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆస్వాదించబడిన అబ్రహాంతో అనగా యెహోవా అతను చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అతని యొక్క తమ్ముడు సహోదరు కొడుకు కాబట్టి ఆయన కూడా ఉన్నాడు అనమాట. కాబట్టి 12 అధ్యాయంలో అబ్రహాంని దేవుడు ఏర్పాటు చేసుకోవడం మనం రాసుకోవాలి. ఈ 3వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. సమస్త వంశములు నీ యందు ఆస్వాదించబడు. అది యేసుప్రభువు యందు అన్నమాట. అబ్రహాం సంతానం ఉంది. 22:18 చెప్పాడు కదా, ఆ విషయం అనమాట. ఇది భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశాలు యేసుప్రభువు ద్వారా కదా ఇప్పుడు ఆస్వాదించబడతాట. అదనమాట ఆ ప్రవచనం అబ్రహాం వాగ్దానం చేశాడు అనమాట. అంటే నిజానికి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చెప్తాడు అబ్రహాం విగ్రహాధికుడు అని చెప్పేసి. విగ్రహ కుటుంబంలో ఉన్న ఆయన పిల్లలు లేకున్నాడు. పిల్లలు లేకుండా వాళ్ళు ఎవరు ఏం చేస్తారనమాట, పిల్లలు ఎవరు ఇస్తారనేది ఆలోచన చేస్తూ ఉంటారు. వివేకం కలిగి దేవుడిని ఎదుగుతున్నట్టు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయనకు వాగ్దానం చేశాడు. నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నమ్మి బయలుదేరి వెళ్ళాడు అనమాట. అగాయన చాలా గర్భం మొత్తమే అయిపోయినా, అగాయన ఆ వృద్ధాప్యం వచ్చినా సరే వాళ్ళ దేవుడు మాట విని ఏం చేశారనమాట, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళేవారు అనమాట. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండడం వల్ల దేవుడు ఆ శారాన్ని అబ్రహాం జ్ఞాపకం చేసుకుని ఇస్సాకుని ఇచ్చాడు దేవుడు. ఆ ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా యోధ, ఆ యోధాలో నుంచి దావీదులో నుంచి యేసుప్రభువు రావడం జరిగింది. చూసారా సింపుల్గా? నీకు అర్థమైనా అర్థం లేదా?
అంటే మీకు అవగాహన కల్పించడం కోసం. అంటే దేవుడు అబ్రహాంని ఎందుకు ఎన్నుకున్నాడు అనమాట? ఆయన సంతానం నుంచి యేసుప్రభువుని రప్పించాలని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అందుకని నీ సంతానం అని 22:18 చెప్పాడు అనమాట. భూమి యొక్క వంశాలు ఆస్వాదించడం అనేది ఏమన్నాడు. అయితే ఇసాకు ఆస్వాదించబడింది ఆయన ఒక దేశమే. అదైనా ఇసాకుని ఆస్వాదించడం అనేది ఏంటి? ఒక దేశమే, అది ఇశ్రాయేల్ దేశమే. కానీ భూమి యొక్క సమస్త వంశాలు అన్నప్పుడు ఎవరు? యేసుక్రీస్తు. అది మర్చిపోకండి. అబ్రహాము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వాగ్దానం చేసినప్పుడు 70 ఏళ్ళ వాడని చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే ఈయన ఒక మంచి ఒక దైవభక్తి, అంటే దేవుడిని వెతికాడు కాబట్టి దేవుడు దొరికాడు ఆయనకి. దేవుడు ఆయనతో సంగతులు తెలియపరిచాడు. చెప్పినప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఒక బలిపీఠం కట్టే ఒక మంచి లక్షణం, అంటే మొదటి స్థానం దేవుడికి ఇచ్చే ఒక లక్షణం ఉంది 7వ వచనంలో. యెహోవా ఒక బలిపీఠం కట్టాను అనమాట. ఏ దేశం వెళ్ళినా సరే, ఏ ప్రాంతం వెళ్ళినా సరే మొట్టమొదటి దేవుడికి ఏం చేస్తారైనా బలిపీఠం కట్టేవాడు అనమాట. అబ్రహాము దేవునికి లోబడిన వాడు అని చెప్పడంలో ఆశ్చర్యపోవచ్చా? ఆశ్చర్యపోక్కర్లేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు అనమాట. ఆ తర్వాత 10వ వచనంలో ఆయన ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వస్తే అక్కడ చాలా కరువు భారంగా ఉంది. అయితే ఈయన చెల్లి అని చెప్పాడు కదా, ఎవరిని? 11వ వచనంలో నీవా నాకు మేలు కలుగునట్టు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నువ్వు నా సహోదరు అని చెప్పమని అన్నాడు. ఎప్పుడైతే సహోదరు అన్నాడో ఇంట్లో పెట్టుకున్నాడు, చేసుకుందామని, పెళ్లి చేసుకుందాం. ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకున్నాడో అప్పటి నుంచి బాగా స్టార్ట్ అయినాయి ఇంట్లో. ఏంట్రా బాబు ఈ బాధలను ఆలోచిస్తే శారాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు గ్రహించి ఈ బాధల కారణం శారాయిని గ్రహించి ఏం చేశాడు అనమాట ఆయన? 15వ వచనం అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేగం చేత బాధించాడు. అప్పుడు ఫరో అబ్రహాం పిలిపించి నువ్వు నాకు చేసింది ఏంటి? ఈమె నా భార్య నాకు ఎందుకు తెలపలేదు? నీ భార్యను ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పావు? నేను ఆమె నా భార్య చేసుకుందనేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమె తీసుకుని పోమని చెప్పేసి. మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తాన్ని పంపివేశారు అన్నమాట. అంటే దేవుడు ఆస్వాదించిన వాడిని ఎవరు ఏమీ చేయలేదు. మనం ఏ ప్రాంతం, నేను ధైర్యం వస్తున్నాను ఈ ప్రాంతానికి, ఆస్తి బలం రాజకీయ బలం ఏమీ లేకపోయినా ధైర్యం వస్తుంది. దేని బట్టి? ప్రభువుని బట్టి, దేవుని బట్టి, తండ్రిని బట్టి. అంటే క్రైస్తవుడు అయినటువంటి వాడు ఏ దేశంలోనైనా ధైర్యంగా బతకవచ్చు. ఎవరో దేవుడు అనుమతి లేకుండా ఏమీ చేయలేడు. అంటే అంత విశ్వాసం మనకు ఉండాలి వద్దా? ఉండాలి. అందుకని అబ్రహాం లాంటి విశ్వాసం, అబ్రహాం లాగా మొదటి స్థానం దేవుడికి ఇచ్చే మనస్తత్వం మనకు ఉండాలి. 12వ అధ్యాయంలో అదే మనం నేర్చుకున్నాం. అంటే క్రైస్తవులుగా వచ్చిన తర్వాత ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనం విడిచి వెనక్కి వెళ్ళకూడదు అన్నమాట. అదే వాగ్దానాన్ని నమ్మి ముందుకెళ్ళాలి. మన పరలోకం వాగ్దానం చేశాడు కదా నిత్య జీవాన్ని. ఆ వాగ్దానం నమ్మి మనం క్రైస్తవులుగా బ్రతకాలి. ఎన్ని బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా. వాగ్దానం చేసిన వాడు మాట తప్పనివాడు, అవునా కాదా? మరి మనం క్రైస్తవులుగా మనకు వాగ్దానం చేశాడు, శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని వదిలేచ్చా? వెనక్కి వెళ్ళొచ్చా? క్రైస్తవుల నుంచి వెనక్కి వెళ్ళకూడదు. చాలా మంది ఏం చేస్తారనమాట, నిత్యత్వాన్ని మర్చిపోతారు, భౌతికమైన మేలుని బట్టే ఆలోచించేస్తూ ఉంటారు. అలాగూ ఆలోచించకుండా మనం ఎప్పుడూ అబ్రహాం లాగా దేవుని వాగ్దానం నమ్మి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళమంటాం, మనల్ని ఏం చేయమన్నాడు? యేసుప్రభుని మాదిరి పెట్టుకుని బతకమన్నాడు. అంతే, యేసుప్రభుని మాదిరి పెట్టుకుని జీవించమన్నాడు. ఆయన స్వరూపంలోకి వెళ్ళమన్నాడు. ఆత్మఫలాలు ఫలించమన్నాడు మనం, అవునా? కలితే 5:22 ఏమన్నాడు? ఆత్మఫలాలు ఫలించమన్నాడు. యేసుప్రభు స్వరూపంలోకి వెళ్ళమన్నాడు. అదే మనం చెప్పింది. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా యేసుప్రభు స్వరూపంలోకి వెళ్తే బాగా అవుతాయి రావా? నిజం మాట్లాడితే జనాలకు దూరం అయిపోతాం, సత్య సంబంధం దూరం అయిపోతాం. నేను అవునా కదా? ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకులు అయిపోతున్నారు. వ్యతిరేకులైనా నిజమే మాట్లాడాలి, కష్టపడి భోజనం చేయాలి. మోసం చేసి సంపాదించడానికి కుదరదు. లోకంలో వాళ్ళే మన ఎదురుగా నాకంటే చిన్నవాడు మోసం చేసి సంపాదించి ఎదిగిపోతూ ఉంటాడు, నాకేమీ ఉండదు. అయినప్పటికీ నేను అసూయ పడకూడదు. నేను కష్టపడి పని చేసి భోజనం చేసుకోవడం, అందులో తృప్తి పొందాలంటే
అందరిలాగా నేను ఉండాలి, అందులో నేను ఉండాలని సామెత ఎత్తున్నా చూడండి. అలాంటివి వద్దు మనకి. అందరూ బాగుండాలి అని ప్రార్థన చేయండి, కానీ అందులో మనం ఉండొద్దు. ఎందుకంటే ఆ బాగుండడం మనం వద్దు. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళ శ్రమలు అనుభవించడాల్లో ఆ శ్రమను ఇష్టపడరు అనుభవించడానికి. నిందలో ఇష్టపడతారా? అది కాబట్టి మనం కొంతమంది వదిలేయాల్సి వస్తుంది. ప్రభువులో నడవడం కోసం ఏం చేయాలి? కొంతమంది సహవాసాన్ని వదిలేయాలి. మనం వదిలేసుకోవాలి. మనం ఎంతోమందిని పోగొట్టుకున్నాను నేను. అదే ఆయన పోగొట్టుకున్నాను. మనం తప్పదు. ఏంటంటే ప్రభు యథార్థంగా బతకాలంటే మనం దుష్ట సహవాసాలు ఏం చేయాలి? నాకు ఆఫర్లు వచ్చాయి అనమాట. ఎలాగంటే ఇటు ధనము ఇటు జ్ఞానం, రెండు ఆఫర్లు వచ్చాయి. ధనం ఉంటే ధనం దగ్గరికి వెళ్తే బాగుంటుంది భౌతికంగా, జ్ఞానంకి వెళ్తే దరిద్రత అనుభవించాలి. నాకు జ్ఞానమే కావాలని చెప్పేసి ధనాన్ని వదిలేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అడిగాను మన సహోదరులు, నాకేమైనా బైబిల్స్ చూపించిందంటే అంటున్నారు అనమాట. అంటే అడిగినప్పుడు నేను తీసుకోలేదు, నేను అడిగితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే ఆల్రెడీ సన్యాసము పని అన్నీ వెళ్తున్నాయి కదా, వాళ్ళు జీర్ణించుకోలేదు. ఇది మనకు సెట్ అవ్వడం అనుకుంటాం, అవునా? అదే మాకు సరిగ్గా జ్ఞానం తిరిగినప్పుడు మాకు 1000 2000 లేకపోతే 10,000 నాకు బైబిల్ స్కూల్ టీచర్ కింద ఇచ్చారు. నేను 8,000 అప్పుడు మానేశాను జ్ఞానం కోసం. మరి ఈరోజు కొంతమంది స్వార్థికులు తయారు చేసే సామర్థ్యం ఉందా? వచ్చినా రాలేదా? దేవుడు ఇచ్చాడు. అదే ఆ రోజు 10,000 కోసం 8,000 కోసం ఆగిపోతే యాదిగానే ఒకటి ఇచ్చేది నేను సరిగ్గా వివరించలేకపోతుంది. పత్రికలో అంటే మొత్తం 6,000 పుస్తకాలు నేర్చుకోలేకపోతుంది. అర్థమైనా అర్థమలేక నాకు జ్ఞానం కావాలి, దరిద్రత అయినా ఇష్టపడతా వదిలేసుకున్నాను కావస్తా. మరి ఇప్పుడు మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అలాగా కొన్ని వదులుకోవాల్సిన కొన్ని సహవాసాలు వదులుకోవాలి మనం దేవుని వాక్యం కోసం. అయిపోయి నాకు ఎప్పుడో ఆయన సైకిల్ ఇచ్చాడంటే కుదరదు. సైకిల్ ఇచ్చాను ఆ దీవుని ఆయనకు ఉంటుంది. నువ్వు సైకిల్ ఇచ్చావు కదా, నీతో నేను ఏవాడిని చెప్పేసి వదిలేసుకోవాలి మనం. కొంత వదిలేస్తారు కూడా, కొంతమంది అయితే ఆటోమేటిక్గా వదిలేస్తారు. ఓహో నువ్వు అక్కడికి వెళ్ళావా క్లాస్కి, సరే నా దగ్గర రాకంటారు. అయితే వదిలేసుకోవాలి మనం. ఎవరి కోసం? వాకింగ్ కోసం. అంతే, వాకింగ్ కోసం వదిలేసుకోవాలన్నమాట. అందుకే 12వ అధ్యాయం మనం నేర్చుకునే పాఠం ఏంటి? అబ్రహాము ద్వారా ఎక్కడికి వెళ్ళినా మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా అవసరమైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాలి. అంతేగాని వాళ్ళని సంపూర్ణ వదిలేయకూడదు. భార్య బిడ్డల్ని వదలకూడదు. వాళ్ళు పోషించి సంరక్షించాలి. కానీ వదలవలసిన టైంలో వదిలేయాలి. సరిగ్గా నేను క్లాస్కి వెళ్ళే కానీ మా పిల్లలకి ఎవరు బాగోలేదు కాదు. నా భార్యకి అప్పచెప్పేసి నేను వెళ్ళిపోయాను క్లాస్కి. వాళ్ళు బతికిపోయి మీకు అర్థమే కాదు. మన దగ్గర నుంచి చేసేది ఏముండదు, అవునా కదా? కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. వదిలేయాలన్నమాట. అబ్రహాము ఎంత అంటే దుర్మార్గులుండే ప్రదేశం వెళ్ళినా సరే ఆయన వదిలేశాడు. తర్వాత 13వ అధ్యాయము 12వ అధ్యాయం దేవుడు అబ్రహామును పిలిచినట్టు రాసుకోండి. దేవుడు అబ్రహామును పిలిచిన ఐగుప్తులో శారాన్ని బట్టి ఐగుప్తీయులను బాధించడం రాసుకోండి.